గతంలో చూసుకుంటే హెవీ వెయిట్ ఉన్నా కానీ కొంచెం ఫిజిక్ ప్రాపర్గా లేకపోయినా కానీ హేళన చేస్తుంటారు ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కానీ, స్కూల్కి వెళ్ళినా కానీ. సో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు, మీరు చేస్తున్నారు చాలామందికి. సో మీకు ఎలా అనిపిస్తుంది, అరే వీళ్ళు ఈ బర్డెన్ నుంచి మనం తొలగించాం కదా అని మీకు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ అండి. కాస్మెటిక్ సర్జరీ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఒకప్పుడు 1990s 2000 ముందు ఒకటి అవేర్నెస్ లేదు, టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ లేదు, థింగ్స్ హ్యావ్ బీన్ దేర్. లైపోసెక్షన్ ఉంది, ఈవెన్ 2000 అప్పటి నుంచి కూడా, ఇంతకు ముందు నుంచి కూడా లైపోసెక్షన్ చేస్తున్నారు. బట్ న్యూవర్ టెక్నిక్స్ వస్తూ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ న్యూ అడ్వాన్స్మెంట్స్. సో దీంతో ఏంటంటే వీ కెన్ డూ థింగ్స్ ఇన్ అ సింప్లర్ వే విత్ లెస్ కాంప్లికేషన్స్ జనాలకు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఎలా ఉంటాయంటే, సింపుల్ లైపోసెక్షన్ అనేది జస్ట్ డే కేర్ ప్రొసీజర్. వచ్చి సర్జరీ చేయించుకొని విత్ ఇన్ 2-3 hours దే కెన్ గో హోమ్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ విత్ ఇన్ ఎ వీక్ దే కెన్ గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ ఆఫీస్ వర్క్ అని ఇవన్నీ చేసుకోవచ్చు. సో అండ్ ద డిఫరెన్స్ ఇట్ బ్రింగ్స్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే కాస్మెటిక్ సర్జరీలో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ మారుతుంది. మీ ఏదైతే ఫిజిక్ కావాలనుకున్న ఫిజిక్ యూ కెన్ గో నియర్ టు దట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అట్ ద సేమ్ టైం విత్ మినిమల్ రిస్క్. అంటే ఎవ్రీథింగ్ నార్మల్ ఉన్నప్పుడు మనకు పెద్ద రిస్క్ కూడా ఏమి ఉండదు. మేజర్గా మీరు ఎవరైనా కాస్మెటిక్ సర్జరీలో ఏంటంటే చేయించుకోవడానికి హెసిటేట్ చేసేది ఏమవుతుందో అనే ఒక భయం అంతే. సో విచ్ ఈస్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ నార్మల్ పీపుల్, బట్ దెన్ వీఆర్ దేర్ ఫర్ దట్. ఎందుకంటే మాకు ట్రైనింగ్ ఇన్నేళ్ళు ఎందుకు ఉంటుందంటే టు మేక్ షూర్ ఆల్ దో సేఫ్టీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ మీట్ అవ్వడానికే మాకు ట్రైనింగ్ ఇన్నేళ్ళు ఉంటుంది. సో ఎంబీబీఎస్ ఒక 5.5 years అవుతుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదర్ ఇన్ జనరల్ సర్జరీ అవ్వాలంటే అందులో మళ్ళీ ఒక 3 years ట్రైనింగ్ వెళ్తుంది. అది అయిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీలో ట్రైనింగ్ ఇంకో 3 years ఉంటుంది. సో రఫ్లీ అక్కడ ఒక 6 years, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 అంటే ఆల్మోస్ట్ 12 years ఆఫ్ ట్రైనింగే ఉంటుంది టు బికమ్ ఎ బేసిక్ ప్లాస్టిక్ సర్జన్. దాని తర్వాత యూ అండర్గో ఫర్దర్ ట్రైనింగ్స్ ఆర్ ఎక్కువ ఫెలోషిప్స్ చేయటమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత యూ విల్ బికమ్ ఏమంటారు డీసెంట్ ప్రాక్టీషనర్. ఓ మై గాడ్, ఇన్ని ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్తో మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు. బట్ కొంతమంది మేకప్స్ అంటే స్టార్ట్ చేసి అటు నుంచి కాస్మెటిక్ టర్న్ అవుతున్నారు. అదే అంటున్నానండి. సో ప్రాబ్లమ్ ఇస్ పీపుల్ గెట్ మిస్గైడెడ్ అండ్ వాళ్ళని మమ్మల్ని సేమ్ కంపారిజన్ చేసినప్పుడు ద ప్రాబ్లమ్ కమ్స్. రైట్. సో యూ గో టు దోస్ పీపుల్, దే విల్ కోట్ యూ సమ్ అమౌంట్ and you come to us, you expect us to do the same work with a different level of quality and safety at the same cost. So akkada problem avutundi. So vallaki endante they are not trained, they are not supposed to do, in fact. So vallu they are doing things which are ethically or even legally not supposed to be done.